Okay, so మనం yesterday we have talked about SAP. What is an SAP? How SAP is an evolved SAP ని ERP tool అని ఎందుకంటాం మోడ్యూల్స్ ఇన్ SAP. సో ఇవన్నీ ఇంట్రడక్షన్ అండి. సో వీ హ్యావ్ నాట్ ఇన్ సిపిఐ మనం ఇంకా సిపిఐ స్టార్ట్ చేయలేదు. ఇది జస్ట్ అన్ ఇంట్రడక్షన్ SAP అంటే ఏంటనేది. సో దిస్ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్ yesterday. సో బేసికలీ లెట్ us recap quickly. సో SAP ఈజ్ అన్ ఈఆర్పి టూల్. సో ఒక బిజినెస్ రన్ అవడానికి, ఒక కంపెనీ రన్ అవడానికి ఆ ఆర్గనైజేషన్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కాకుండా వాళ్ళు ఒక టూల్ యూస్ చేస్తారు. ఆ టూల్ అనేది SAP ఈఆర్పి టూల్. సో ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, సో ఈ ఎస్ఏపిలో మల్టిపుల్ మోడ్యూల్స్ ఉంటాయి. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎస్ఏపి వాళ్ళు పనిచేస్తుంటే దే విల్ సే డిఫరెంట్ డిఫరెంట్ మోడ్యూల్స్. నేను ఎస్ఏపి మీద ఎస్టీ మీద పనిచేస్తున్నాను, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫీకో, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎంఎం, ఇలా చెప్తారనమాట. సో అవన్నీ మోడ్యూల్స్. సో టైప్స్ ఆఫ్ మోడ్యూల్స్, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మోడ్యూల్స్, ఫంక్షనల్ మోడ్యూల్స్ అండ్ టెక్నికల్ మోడ్యూల్స్. ఫంక్షనల్ మోడ్యూల్స్ ఏం చేస్తారు, దే విల్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద బిజినెస్ అండ్ దే విల్ గెట్ ద రిక్వైర్మెంట్. ఇంటరాక్ట్ అయ్యి ఎలా డెవలప్ చేయాలి, ఏం డెవలప్ చేయాలి అనేది రిక్వైర్మెంట్ తీసుకొస్తారు. ఆ రిక్వైర్మెంట్ ఎవరికి ఇస్తారు, టెక్నికల్ మోడ్యూల్స్కి ఇస్తారు. సో దే విల్ హెల్ప్ అస్ టు బిల్డ్ దట్ రిక్వైర్మెంట్. వీళ్ళు జస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ కావాల్సిన నెసరీ డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసి ఈ టెక్నికల్ మోడ్యూల్స్కి ఇస్తే దే విల్ డెవలప్ అనమాట. సో మన సిపిఐ అనేది ఒక టెక్నికల్ మోడ్యూల్. మన సిపిఐతో పాటు ఇంకేమున్నాయి, పిఏపిఓ ఉంది, అబాప్ ఉంది, బేసిస్ ఉంది. సో మనం నేర్చుకునేది సిపిఐ అనమాట. ఓకే, so this all we have seen yesterday. So let us see today what is CPI, why we'll use CPI, types of communications and difference between CPI and PO. Okay, so before learning, before going to this one, సో మీకు ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ అండ్ మీకు డ్రైవ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గో త్రూ ద డ్రైవ్, క్లాసెస్లో రివైజ్ చేసుకోండి. క్లాసెస్ రివైజ్ చేసుకుని స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంది, సో మీకు అర్థం కాలేదు, ఒక పర్టికులర్ టాపిక్ అర్థం కాలేదు, సో అడగండి. సో నెక్స్ట్ క్లాస్లో ఓకే ఈ టాపిక్ అర్థం కాలేదు, ఈ ఈ ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదంటే విల్ బి డిస్కసింగ్ అగైన్ అనమాట. ఓకే, సో అండ్ నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే, సో ఎవ్రీ వీక్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా ప్రాక్టికల్స్లోకి వెళ్ళలేదు. ప్రాక్టికల్స్లోకి వెళ్ళాక ఎవ్రీ వీక్ యూ విల్ బీ హ్యావింగ్ ద టాస్క్. మీకు ఒక టాస్క్ ఇస్తాను. ఓకే, ఆ టాస్క్ని మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ టాస్క్ మీద మీకు ఒక మీన్ ఆ టాపిక్ మీద మీకు ఒక టాస్క్ ఉంటుంది. అగైన్ ఈచ్ టాపిక్ బేస్ చేసుకొని అది డే వన్ మనం ఏం చేసుకున్నాం, మనం ఏం చదువుకున్నాం, మనం ఏం నేర్చుకున్నాం మీద క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతుంది. ఈచ్ డే ఏమేమి టాపిక్ మీద మనం నేర్చుకున్నాం ఈచ్ టాపిక్ అనమాట. అలాగే రియల్ టైమ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళి. సో ఈచ్ రియల్ టైమ్ క్వశ్చన్స్, సో మనం నేర్చుకున్న దాని మీద సినారియస్ బేస్, ఇంటర్ఫేస్ బేస్ చేసుకుని ఎలా అడగొచ్చు, ట్రికీగా ఎలా అడగొచ్చు అనేది క్వశ్చన్స్ అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వి విల్ సీ ఇన్ సిపిఐ, మనం నేర్చుకునేటప్పుడు ఏమేమి ఎర్రర్స్ వస్తాయి. సో అలాగే రియల్ టైమ్ రిక్వైర్మెంట్స్ ఇలా సినారియోస్ ఇక్కడ ప్లేస్ చేస్తాను, సో దట్ మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు మళ్ళీ మీరు అడిషనల్ ఎఫర్ట్ పెట్టుకోకుండా జస్ట్ యూ కెన్ రిఫర్ దిస్ షీట్ అన్నమాట. సో అలాగే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, సో వాట్ కైండ్ ఆఫ్ అడాప్టర్స్ మనం నేర్చుకున్నాం అనేది, ఇలా ఎవ్రీథింగ్ నేను ఈ షీట్లో అప్డేట్ చేస్తాను. సో దట్ యువర్ లైఫ్ విల్ బి ఈజీ వెన్ యువర్ అటెండింగ్ ది ఇంటర్వ్యూస్. ఓకే, సో దట్స్ ఇట్. సో వెస్టర్డే వీ హ్యావ్ సీన్, మనం ఎస్ఏపి గురించి తెలుసుకున్నాం. ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపిని ఎందుకు ఈఆర్పి అంటారు, వాట్ కైండ్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ అనేది. సో టుడే we will start what is CPI. ఓకే, వాట్ ఈస్ సిపిఐ. సో డైరెక్ట్గా సిపిఐ చెప్పాలి. ఓకే, సో సిపిఐ అంటే బేసిక్గా మనం నేర్చుకునే టూల్ పేరు సిపిఐ. when someone asks నువ్వేం నేర్చుకుంటున్నావు అంటే యూ విల్ సే సిపిఐ. సారీ, సిపిఐ అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. సో సిపిఐ అనేది మార్కెట్లో ఇప్పుడు ఎక్కువ భూమిలో ఉన్న టూల్ అనమాట. సో రైట్ నౌ సిపిఐ ఎక్కువ భూమిలో ఉంది. సో సిపిఐ ఒకటేనా టూల్, రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా, లేదు. సిపిఐ రాకముందు సిపిఐ ఎలా ఎవాల్వ్ అయింది, ఫస్ట్ ఎస్ఏపి లాంచ్ చేసేటప్పుడు XI 3.1 ఒక టూల్ లాంచ్ చేశారు అనమాట. సో ఇది ఇప్పుడు లేదు, ప్రీవియస్. సో 90s లో XI 3.1 ఉంటుంది. దీన్ని మనం ఎక్స్చేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఎక్స్చేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది ఎస్ఏపి ఒక ఫస్ట్ మిడిల్ వేర్ అనమాట. XI 3.2 తర్వాత పిఐ రిలీజ్ చేశారు, ప్రాసెస్
సారీ, ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అంటాం. సో ఆల్రెడీ మీకు అనూప్ చెప్పాడు ఫస్ట్ క్లాస్లో ఆన్ ప్రిమైస్ కి డిఫరెన్సెస్ బిట్వీన్ పిఐపిఓ అండ్ సిపిఐ అని. సో మళ్ళీ నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను. ప్రాసెస్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ దాన్ని వాళ్ళు పిఓ కింద రీనేమ్ చేసి కొన్ని క్యాపబిలిటీస్ యాడ్ చేసి ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇవన్నీ ఏంటి, ఎస్ఏపి యొక్క మిడిల్ వేర్స్ అన్నమాట. సో ఎక్స్ఐ 3.0 నుంచి పిఓ వరకు ఎస్ఏపి యొక్క మిడిల్ వేర్. మనం నేర్చుకునే టూల్ ఏంటంటే ఒక మిడిల్ వేర్ టూల్ అన్నమాట. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి డేటా పంపిస్తాం అంతే. ఒక టూ సిస్టమ్స్ ని ఇద్దరు మాట్లాడుకునేలా చేస్తారనమాట మన సిపి అనేది. సో ఎందుకు సిపిఐ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అని వి విల్ సీ. బట్ ప్రయర్ టు దట్ వన్, సిపిఐ కాకుండా మార్కెట్ లో ఏమేమి టూల్స్ ఉన్నాయో మీకు తెలియాలి. సో రైట్ నౌ మార్కెట్ లో పిఏపిఓ అనే ఒక టూల్ ఉందన్నమాట, ప్రాసెస్ ఇంటిగ్రేషన్, ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్. కానీ మీరు సిపిఐ ఎందుకు నేర్చుకోవాలి? బికాస్ స్టిల్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ పిఐపిఓ. పిఐపిఓ మీద ఇంకా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ పిఐపిఓ. కానీ మీరందరూ సిపిఐ నేర్చుకోవడానికి వచ్చారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిపిఐ ఓవర్ పిఐపిఓ? సో పిఐపిఓ అనేది ఒక ఆన్ ప్రైమైజ్ అప్లికేషన్ అండి. సో వెన్ ఐ సే ఆన్ ప్రైమైజ్, ఎనీ అప్లికేషన్ దట్ ఇన్స్టాల్ ఇన్ యువర్ లోకల్ మిషన్. సో ఆల్రెడీ మీకు క్లాస్ అయిపోయింది ఆన్ ప్రైమైజ్ కి క్లౌడ్ కి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ జూమ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీతో కనెక్ట్ అవుతున్నా, విచ్ ఇస్ ఆన్ ప్రైమైజ్ అప్లికేషన్. లేదు, ఇప్పుడు గూగుల్ మీట్ లోకి వెళ్ళి ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి క్రోమ్ లోకి వెళ్ళి ఒక మీట్ ఓపెన్ చేసి అక్కడ కనెక్ట్ అవుతా, విచ్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్ అప్లికేషన్. సో ఎనీథింగ్ ఇఫ్ యూ యాక్సెస్ in your local machine, that is on premise application. Okay, anything if you access over internet, that is called cloud application. ఓకే, సో ఇప్పుడు సిపిఐ క్లౌడ్ అప్లికేషన్, ఆన్ ప్రైమేస్ అప్లికేషన్. సిపిఐ అనేది ఒక క్లౌడ్ అప్లికేషన్, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ సే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. డైరెక్ట్ గా ఇన్ని టూల్స్ ఉండగా ఎస్ఏపి డైరెక్ట్ సిపిఐ రిలీజ్ చేశారా? నో. వెన్ దే లాంచ్డ్ ఫస్ట్, దే హ్యావ్ లాంచ్డ్ యాజ్ అ నేమ్ హెచ్సిఐ. హెచ్సిఐ అంటే అన్నా క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఓకే, అన్నా క్లౌడ్ అండ్ ఇంటిగ్రేషన్ అనే పేరుతో రిలీజ్ చేశారనమాట. దాని తర్వాత స్లోలీ దాన్ని ఏం చేశారంటే సిపి అనే నేమ్ కింద చేంజ్ చేశారు, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. క్లౌడ్ ప్లాట్ఫామ్ అండ్ ఇంటిగ్రేషన్ తో రీనేమ్ చేశారు. సో స్టిల్ అది సిపిఐ అని ఉందా? నో. నౌ వి విల్ కాల్ దిస్ యాజ్ అన్ బిటిపిఐఎస్. సో బిటిపి అంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. సో నార్మల్ గా మనం దీన్ని బిటిపిఐఎస్ అంటాం అనమాట. సో ఐఎస్ అంటే ఇంటిగ్రేషన్ స్వీట్. సో ఇవన్నీ ఇంట్రడక్షన్ అండి, ఇవన్నీ అవసరం లేదు బేసిక్ గా. బట్ మీరు సిపిఐ నేర్చుకునే ముందు సిపిఐ ఎలా ఎవాల్వ్ అయింది, సిపిఐకి ఓల్డ్ నేమ్ ఏంటి, దాని ప్రీవియస్ గా ఏమేమి టూల్స్ ఉన్నాయో మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఇంటిగ్రేషన్ స్వీట్ అంటాం. దిస్ ఈస్ నాట్ సూట్, వి విల్ కాల్ యాజ్ ఎ స్వీట్, ఇంటిగ్రేషన్ స్వీట్. సో అన్నా క్లౌడ్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ స్వీట్. సో ఇన్ని నేమ్స్ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సో వెన్ దే రిలీజ్ అన్నా క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఇట్స్ సింపుల్ ఇంటిగ్రేషన్ టూల్ అనమాట. దాన్ని స్లోగా వాళ్ళు అన్నా తీసేసి క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్, సిన్స్ వీఆర్ యాక్సెసింగ్ ఓవర్ ఇంటర్నెట్. దాని తర్వాత వాళ్ళు కొన్ని క్యాపబిలిటీస్ యాడ్ చేశారనమాట. సో ఇంటిగ్రేషన్ తో పాటు, అంటే ఇంటిగ్రేషన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ తో పాటు వాళ్ళు కొన్ని క్యాపబిలిటీస్ యాడ్ చేశారు, లైక్ ఓపెన్ కనెక్టర్స్, ఏపీఐ మేనేజ్మెంట్, ఇంటిగ్రేషన్ అడ్వైజర్. ఇలా కొన్ని క్యాపబిలిటీస్ యాడ్ చేసి దే హ్యావ్ రిలీజ్డ్ ఏ న్యూ నేమ్ కాల్డ్ బిటిపిఐఎస్. ఐఎస్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ స్వీట్ అనమాట. సో లెట్ మీ ఓపెన్ వన్ ట్రయల్ అకౌంట్. అది సిపిఐ ఎలా ఉంటుంది, డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా చూపిస్తాను. బట్ ఇది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి అనేది వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ అకౌంట్ క్రియేషన్, నెక్స్ట్ ఒక క్లాస్ థియరీ ఉంటుంది, నెక్స్ట్ నుంచి ఇంకా ప్రాక్టికల్, మీరు డైలీ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ అవర్ డాష్ బోర్డ్. సో మన ఇంటిగ్రేషన్ స్వీట్ యొక్క హోమ్ పేజ్ అనమాట, ఎస్ఏపి ఇంటిగ్రేషన్ స్వీట్. సో ఎస్ఏపి ఇంటిగ్రేషన్ స్వీట్. సో ఇంతకు ముందు క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ అనేవాళ్ళు, దానికి ముందు హన్నా క్లౌడ్ ఇంటిగ్రేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు, ఇంటిగ్రేషన్ స్వీట్ అంటారు. కానీ 99% స్టిల్ పీపుల్ విల్ కాల్
సిపిఐ ఎవరైనా మిమ్మల్ని హెచ్సిఐ కానీ, సిపిఐ కానీ, ఇంటిగ్రేషన్ స్వీట్ కానీ, బీటీపీ ఐఎస్ కానీ ఇలా ఏమైనా అడిగినప్పుడు దట్ ఆల్ నేమ్స్ ఆర్ రిఫరింగ్ టు సింగిల్ నేమ్. ఇది దేనికి రిఫర్ చేస్తుంది? సిపిఐకి రిఫర్ చేస్తుంది అనమాట. డోంట్ కన్ఫ్యూజ్. మీరు జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఓకే ఇక్కడ ఇంటిగ్రేషన్ స్వీట్ ఉంది కదా, మనం నేర్చుకున్న సిపిఐ కదా, దీనికి మనం ఎలిజిబుల్ కాదేమో అని కాదు. సో ఆల్ ద నేమ్స్ ఆర్ రిఫరింగ్ టు ద సింగిల్ నేమ్ కాల్డ్ ఇంటిగ్రేషన్ స్వీట్ ఆర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. సో మీరు ఇక్కడ ఎలా అయితే చూస్తున్నారో ఇక్కడ డిస్కవర్, డిజైన్, మోనిటర్, ఇన్స్పెక్ట్, సెట్టింగ్స్, సో ఇక్కడ ఏదైతే చూస్తున్నారో రియల్ టైంలో కూడా సేమ్ ఉంటుంది. నాట్ ఈవెన్ 0.1% కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ హియర్ యూ విల్ బి డూయింగ్ ఇన్ ద రియల్ టైమ్. వాట్ ఎవర్ ద ఆప్షన్స్ యు ఆర్ సీయింగ్ హియర్ యూ విల్ బి సీయింగ్ ఇన్ ద రియల్ టైమ్. ఇది ట్రయల్ అకౌంట్ కదా, దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉండకపోవచ్చు, దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉండకపోవచ్చు అని కాదు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఇన్ రియల్ టైమ్ యూ విల్ బి సీయింగ్ హియర్. ఓకే, సో ఇట్ విల్ బి ఈజీ. మీకు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసు, ఎలా డెవలప్ చేయాలో తెలుస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్, సో దట్ ఇట్ విల్ బి ఈజీ వెన్ యూ గాట్ ఎ జాబ్ ఆర్ వెన్ యూ డిప్లాయిడ్ ఇన్ టు యర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇలా మనకి డాష్ బోర్డ్ ఉంటుంది. సో బేసిక్ మనం ఏమంటున్నాం ఇప్పుడు దాన్ని ఇంటిగ్రేషన్ స్వీట్ అంటున్నాం. సో ఈ ఇంటిగ్రేషన్ స్వీట్లో నాట్ ఓన్లీ ఇంటిగ్రేషన్, బేసిక్గా మనది ఒక మిడిల్ వేర్ అంటారు అన్న. మనల్ని కొంతమంది మిడిల్ వేర్ అంటారు, లేదంటే ఇంటిగ్రేషన్ టూల్ అంటారు, కొంతమంది బ్రోకర్ అంటారు. సో నథింగ్ బట్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ టూ సిస్టమ్స్. ఒక టూ సిస్టమ్స్ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఏంటి అనేది వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. బట్ వీఆర్ కాల్డ్ యాజ్ ఎన్ ఇంటిగ్రేషన్ డెవలపర్స్ అనమాట. మనల్ని ఇంటిగ్రేషన్ డెవలపర్స్ అంటాం. సో ఈ ఇంటిగ్రేషన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషనే కాకుండా ఎస్ఏపి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఎడిషనల్ ఫ్యూచర్స్, ఎడిషనల్ క్యాపబిలిటీస్ అంటాం, దీన్ని క్యాపబిలిటీస్ అంటాం. ఓపెన్ కనెక్టర్స్, ఏపీఐ మేనేజ్మెంట్, ఏపీఐని మేనేజ్ చేసుకోవడానికి, తర్వాత బి సినారియోస్కి, నాన్ ఎస్ఏపి క్లౌడ్ అప్లికేషన్ అంటే ఎస్ఏపి కాకుండా వేరే అప్లికేషన్స్ లైక్ గూగుల్ షీట్స్, షేర్ పాయింట్, తర్వాత గూగుల్ డ్రైవ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఒరాకిల్ ఇలాంటి అప్లికేషన్స్ కనెక్ట్ అవ్వడానికి మనకి డైరెక్ట్గా ఓపెన్ కనెక్టర్స్ అని ఒక టాపిక్ ఉంటుంది అనమాట. అవి యూస్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. సో ఇంటిగ్రేషన్ స్విట్ వాట్ ఆర్ ద క్యాపబిలిటీస్? అలాంగ్ విత్ ద ఇంటిగ్రేషన్ ఇట్ ఆల్సో capable of open connectors, API మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ అడ్వైజర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు ఇంటిగ్రేషనే కాకుండా ఓపెన్ కనెక్టర్స్ అంటే ఏంటి, ఏపీఐ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. Okay, so we are going to learn BTP IS. BTP is nothing but Business Technology Platform and IS is nothing but Integration Suite. Well, CPI ఎలా యూజ్ అవుతుంది రియల్ టైంలో? ఓకే, సో సిపిఐ ఎలా యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ వన్. Sorry for the disturbance. Sir, మీ వాయిస్ వెరీ లోగా వస్తుంది. సారీ, మీ వాయిస్ వెరీ సౌండ్ వెరీ తక్కువ వస్తుంది. అందరికి అంతే ఉందా? కెన్ ఎనీవన్ కన్ఫర్మ్? లేదు సార్, ఓకే బాగానే ఉంది సార్. As far as clear ఉంది. Okay, thanks. Maybe try to check your network. Okay. Okay, so let's say ఇప్పుడు 2 persons ఉన్నారనమాట. సో ఈ 2 persons, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మీరున్నారు. లెట్స్ సే యు ఆర్ ద 1 person, ఐఎమ్ ద 1 person. నాకు ఇప్పుడు బేసిక్గా ఓకే, నాకు ఇంగ్లీష్ ఒకటే వచ్చు. ఓకే, ఐ కెన్ టాక్ ఓన్లీ ఇంగ్లీష్. నాకు తెలుగు రాదు, హిందీ రాదు, ఏం రాదు. బట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ దిస్ పర్సన్. ఈ సెకండ్ పర్సన్తో నేను కమ్యూనికేట్ అవ్వాలి. బేసిక్ ఈ పర్సన్ ఎవరు? జర్మన్ అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి జర్మన్ వెళ్ళారు. సో జర్మన్లో ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వేరే లాంగ్వేజెస్ ఏం రావు. దే విల్ టాక్ ఓన్లీ ఇన్ జర్మన్. కాబట్టి ఎవరైనా జర్మనీ ప్లాన్ చేసేటప్పుడు ఏమంటారంటే జర్మన్ నేర్చుకోమంటారు. సో బికాస్ దే విల్ టాక్ మోస్ట్లీ ఇన్ జర్మన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ కమ్యూనికేట్ అవ్వాలి. దే నీడ్ టు టాక్ ఈచ్ అదర్. సో ఇతను ఇంగ్లీష్ మాట్లాడతాడు, దిస్ ఈస్ అన్ ఇంగ్లీష్ పర్సన్, దిస్ ఈస్ అన్ జర్మన్ పర్సన్, దే వాంట్ టు ఇంటరాక్ట్ ఈచ్ అదర్. సో వాట్ ఆర్ ద వేస్? సో ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు? సో వాట్ ఆర్ ద పాసిబుల్ వేస్? ఎనీ గెస్సెస్? ట్రాన్స్లేషన్. You can use translation. Very good. So they will use translator. ఓకే, సో దే విల్ యూస్ ట్రాన్స్లేటర్. సో ఇక్కడ ట్రాన్స్లేటర్ యూస్ చేసి ఏం చేస్తారు? సో
దే విల్ యూస్. సో ఈ పర్సన్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఒక డైరెక్షన్ అడగాలి, లేదంటే ఒక అడ్రస్ అడగాలి. ఈ విల్ ఆస్క్, ఎవరిని అడుగుతారు? ట్రాన్స్లేటర్ని అడుగుతారు. డైరెక్ట్ ఈ పర్సన్ అడిగితే అర్థమవుతుందా? అర్థం కాదనమాట. సో ఇక్కడ నుంచి ట్రాన్స్లేటర్ ఒక రిక్వెస్ట్ పంపిస్తారు. సో హౌ టు గో టు దిస్ షాపింగ్ మాల్ అని అడుగుతాడు. సో ఇది ఏం చేస్తుంది ట్రాన్స్లేటర్? ఇంగ్లీష్ యాజ్ అన్ ఇన్పుట్గా తీసుకొని, సో ఇట్ విల్ కన్వర్ట్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటూ జర్మన్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్ ట్రాన్స్లేటర్ జాబ్ ఇక్కడ? సో ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు జర్మన్. ఇలా 2 పర్సన్స్ ఉన్నారు. వన్ ఈస్ అన్ ఇంగ్లీష్ పర్సన్, వన్ ఈస్ జర్మన్ పర్సన్. ఈ 2 పర్సన్ ఇంటరాక్ట్ అవ్వచ్చా? సో దే కెన్ ఇంటరాక్ట్. సో డైరెక్ట్గా వాళ్ళిద్దరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. కానీ వీడు చెప్పేది వీడికి అర్థం కాదు, వీడికి చెప్పేది వీడికి అర్థం కాదు. వీడేమనుకుంటాడు, వీడు నన్ను తిడుతున్నాడు, లేదంటే వీడు నన్ను ఏదో అంటున్నాడని దే విల్ స్టార్ట్ ఫైటింగ్ ఈచ్ అదర్. సో అలాంటి ప్లేసెస్లో ఏం చేస్తారు? సో దే విల్ యూస్ వన్ ట్రాన్స్లేటర్. మనం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి వీ కెన్ రికార్డ్ అండ్ వీ కెన్ ట్రాన్స్లేట్ అండ్ వీ కెన్ హెల్ప్ దెమ్ టు హియర్ అనమాట. సో ఇట్ విల్ టేక్ యాజ్ అన్ ఇంగ్లీష్ యాజ్ అన్ ఇన్పుట్ అండ్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఇంటూ జర్మన్ అండ్ ఇట్ విల్ ట్రాన్స్మిట్ టు ది సెకండ్ పర్సన్. ఇలా 2 పర్సన్ని మనం దేంతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం? ఒక టూల్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ దట్ టూల్? ట్రాన్స్లేటర్. సో ఈ ట్రాన్స్లేటర్ జాబ్ ఏంటి ఇక్కడ? 2 పర్సన్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎలా ఇంటిగ్రేట్ చేస్తుంది? విత్ దేర్ కమ్యూనికేషన్ అనమాట. సేమ్ వే మన సిపిఐ కూడా రియల్ టైంలో చేసేది అదే. మనకు ఒక 2 సిస్టమ్స్ ఉంటాయి. వీ కెన్ సే 2 సిస్టమ్స్ కానీ, లేదంటే 2 కంపెనీస్ కానీ, ఇలా మనకి 2 కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో వీ విల్ కాల్ దిస్ యాజ్ అన్ సోర్స్ సిస్టమ్. సోర్స్ సిస్టమ్ అంటే సెండర్ సిస్టమ్. సో సోర్స్ కానీ సెండర్ కానీ ఏదైనా అనొచ్చు. ఇలా మనకి 2 సిస్టమ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ టార్గెట్ ఆర్ రిసీవర్. సేమ్ వే మనం పైన ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టే ఇది ఒక పర్సన్ ఏ, పర్సన్ బి, ఈ 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ అవ్వాలి. సో కానీ వీళ్ళు చెప్పేది వీడికి అర్థం కాదు, వీడు పంపించేది వీడికి అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాం? మనం ఒక ట్రాన్స్లేటర్ని మధ్యలో పెట్టుకుంటాం. ఏదర్ ఇట్ కుడ్ బి ఎ పర్సన్, ఇట్ కుడ్ బి ఎ టూల్, ఎనీథింగ్. బట్ వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద ట్రాన్స్లేటర్? ఇట్ విల్ ట్రాన్స్లేట్ వన్ ఫార్మాట్ ఆఫ్ ద లాంగ్వేజ్ టు అనదర్ ఫార్మాట్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో అది ఓన్లీ కన్వర్ట్ చేస్తుందా? కాదు, ట్రాన్స్మిట్ కూడా చేస్తుంది. సో కన్వర్ట్ చేసి ఆ ట్రాన్స్లేటర్లోనే పెట్టుకుంటుందా? నో, ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ద పర్సన్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సో ఇట్ ఈస్ కన్వర్టింగ్ అండ్ ఆల్సో it is converting and also it is ట్రాన్స్మిటింగ్. సో ఏదైతే కన్వర్ట్ చేసిందో ఆ లాంగ్వేజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎక్కడికి? ఈ సెకండ్ పర్సన్కి, ఈ జర్మన్ పర్సన్కి. సేమ్ వే మన సిపిఐ కూడా రియల్ టైంలో వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ సిపిఐ? ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ సిపిఐ ఈస్ టు ఇంటిగ్రేట్ ద 2 సిస్టమ్స్ ఆర్ ఇట్ ఈస్ యూస్ టు ఇంటిగ్రేట్ ద మల్టిపుల్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో మనం సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాని మనం సిపిఐలో కన్వర్ట్ చేసి మనం రిసీవర్కి పంపిస్తాం. సో డైరెక్ట్గా పంపొచ్చు కదా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిపిఐ? ఎందుకు ఇంటిగ్రేట్ చేయాలి? సిపిఐ ఎందుకు 2 సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేయాలి? లెట్స్ సే ఇప్పుడు సిస్టమ్ ఏ అనేది ఒక XML లాంగ్వేజ్లో పంపిస్తుంది, XML ఫార్మాట్లో పంపిస్తుంది. సో డైరెక్ట్గా ఈ XML ఫార్మాట్ మనం రిసీవర్కి పంపొచ్చు. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. వీ కెన్ సెండ్ సేమ్ XML ఫార్మాట్ టు రిసీవర్. కానీ ఇప్పుడు ఆ రిసీవర్ ఏమంటున్నాడు? ఐ డోంట్ వాంట్ XML, ఐ వాంట్ సేమ్ డేటా ఇన్ ద JSON ఫార్మాట్. ఓకే, సోర్స్ నుంచి 1 సెకండ్ గైస్. ఓకే, సోర్స్ నుంచి అంటే ఒక సెండర్ సిస్టమ్, ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ, ఒక పర్టికులర్ సిస్టమ్ మనకు ఒక డేటా పంపిస్తున్నారు. సో వాట్ డేటా పంపిస్తున్నారు? ఒక XMLలో పంపిస్తున్నారు. ఆ XMLని మనం ఒక సిస్టమ్కి పంపాలి. సో ఆ సిస్టమ్కి పంపించేటప్పుడు సో వీ కెన్ సెండ్ సేమ్ XML నుంచి XMLకి డైరెక్ట్గా సిపిఐ లేకుండా, ఒక మిడిల్ వేర్ లేకుండా వీళ్ళే పంపొచ్చు. కానీ ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి? పంపించేటప్పుడు దే కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద జేసన్ లాంగ్వేజ్. వీళ్ళకి జేసన్లోకి కన్వర్ట్ చేసుకోలేరు. వీళ్ళకి జేసన్ తప్ప వేరేది అర్థం కాదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? వీళ్ళు XML, వీళ్ళకి జేసన్. ఆ 2 ఫార్మాట్స్ తప్ప వీళ్ళకి ఏ లాంగ్వేజ్ అర్థం కాదు. దట్ వేర్ సిపిఐ కమ్స్ ఇన్ టు పిక్చర్. సిపిఐ అనేది XMLగా ఇన్పుట్ తీసుకొని దాన్ని జేసన్లోకి కన్వర్ట్ చేసి రిసీవర్కి ఇస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది? నాట్ ఓన్లీ కమ్యూనికేటింగ్ ద 2 సిస్టమ్స్ బట్ ఆల్సో ఇట్ ఈస్ transmitting the data from one system to another system. So basically CPI అని ఏమంటాం? ఇట్స్ ఏ మిడిల్వేర్ టూల్ used to communicate
2 or more systems. సో రిసీవర్ సైడ్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. అవి మీకు ట్రైనింగ్లో అర్థమవుతుంది మల్టిపుల్ సిస్టమ్స్ మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అనేది. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిపిఐ. సిపిఐ అనేది ఒక మిడిల్ వేర్ టూల్. సో మిడిల్ వేర్ అని ఎందుకంటాం? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ మిడిల్. ఒక 2 సిస్టమ్స్ కానీ ఒక మల్టిపుల్ సిస్టమ్స్కి మధ్యలో మనం ఉంటాం అనమాట. మనల్ని బ్రోకర్ అంటాం. బ్రోకర్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ ద 2 సిస్టమ్స్. ఒక 2 సిస్టమ్స్ని కమ్యూనికేట్ అయ్యి వాళ్ళిద్దరు ఇంటరాక్ట్ అయ్యేలా చేసే వాళ్ళని బ్రోకర్ అంటాం. సేమ్ వే సిపిఐ కూడా ఒక మిడిల్ వేర్ టూల్ అనమాట. సో మిడిల్ వేర్ అనొచ్చు, ఇంటిగ్రేషన్ టూల్ అనొచ్చు. సమ్ పీపుల్ విల్ కాల్ యాజ్ అ బ్రోకర్, బట్ నో వన్ విల్ మోర్ ఆఫెన్ కాల్ బ్రోకర్, బట్ ఇట్ ఈస్ ఎ బ్రోకర్ అనమాట. ఓకే, సో ఇట్ విల్ టేక్ యాజ్ అన్ ఇన్పుట్ యాజ్ అన్ ఎక్స్ఎంఎల్, కన్వర్ట్ చేస్తుంది. సో ఇలా మనం సిపిఐ యూస్ చేసుకొని వన్ ఫార్మాట్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి ఇంకో ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఎందుకు కన్వర్ట్ చేయాలి? సో బికాస్ ఒక బిజినెస్ రన్ అయ్యేటప్పుడు దే విల్ డీల్ విత్ ద మల్టిపుల్ సిస్టమ్స్. దే విల్ డీల్ విత్ ద ఒరాకిల్ సిస్టమ్స్, దే విల్ డీల్ విత్ ద .NET సిస్టమ్స్, I mean web services systems, they will deal with the file systems, they will deal with the database systems. సో ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ అనేది ఒక వెబ్ సర్వీస్ సిస్టమ్, రిసీవ్ అనేది ఒక ఫైల్ సిస్టమ్. సో వెబ్ సర్వీస్ సిస్టమ్కి డెడికేటెడ్గా ఒక ఫార్మాట్ ఉంటుంది, ఫైల్ సిస్టమ్కి ఒక డెడికేటెడ్గా ఒక ఫార్మాట్ ఉంటుంది. సో ఇవన్నీ మనం అప్కమింగ్ క్లాసెస్లో చూస్తాం. సో ఇన్ని మల్టిపుల్ సిస్టమ్స్ మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు దే సిస్టమ్ హ్యావ్ దేర్ ఓన్ డెడికేటెడ్ ఫార్మాట్, డెడికేటెడ్ స్ట్రక్చర్. సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మనం ఇంటిగ్రేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ. సో ఒరాకిల్ నుంచి మన వెబ్ సర్వీసెస్ కనెక్ట్ అయ్యేటప్పుడు సేమ్ డేటా వెబ్ సర్వీసెస్కి అర్థమవుతుందా? అర్థం కాదు. దే హ్యావ్ దర్ ఓన్ డెడికేటెడ్ స్ట్రక్చర్. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే వీ విల్ బీ ఇన్వాల్వింగ్ సిపిఐ ఇన్ ద మిడిల్. వీ విల్ టేక్ దిస్ యాజ్ అన్ ఇన్పుట్. సేమ్ వే ఇక ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందో, ఒక ఇన్పుట్ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ని ఇన్పుట్గా తీసుకొని ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, ఆ లాంగ్వేజ్ని జర్మన్లోకి కన్వర్ట్ చేసి కన్వర్ట్ అయిన వెంటనే ఆ డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. సో హియర్ వీఆర్ గెటింగ్ ఏ రిక్వెస్ట్ అండ్ వీఆర్ సెండింగ్ దట్ రిక్వెస్ట్ టు ద జర్మన్ అనమాట. సో ఇక్కడ ఏంటి, వీడు ఒక పేరు అడిగాడు. సో వాట్ ఈస్ యువర్ నేమ్, దట్స్ వీడు ఆ పేరుని వాట్ ఈస్ యువర్ నేమ్ అనే ఇంగ్లీష్ని జర్మన్లోకి కన్వర్ట్ చేసి వీడికి పంపిస్తుంది అనమాట. సో ఇలా ట్రాన్స్లేటర్ ఏదైతే చేస్తుందో రియల్ టైంలో మనం 2 ఆర్గనైజేషన్స్ని, 2 కంపెనీస్ని లేదంటే 2 సిస్టమ్స్ని మనం ఇంటిగ్రేట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ. సిపిఐ అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. క్లౌడ్ అని ఎందుకంటాం? బికాస్ వాట్ ఎవర్ వీ ఇంటిగ్రేట్ ద సిస్టమ్స్ వీ విల్ బి డూయింగ్ ఇన్ ద క్లౌడ్ అనమాట. మనం క్రోమ్ ఓపెన్ చేసి మనకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు, ఆ యూఆర్ఎల్లో లాగిన్ అయ్యి వీ విల్ డెవలప్ ఎవ్రీథింగ్ హియర్. లెట్ మీ ఓపెన్ వన్ ఇంటిగ్రేషన్. ఒక ఐఫ్లో రిఫరెన్స్గా చూపిస్తాను, డోంట్ కన్ఫ్యూజ్, ఇట్ జస్ట్ అండ్ హై లెవెల్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఇలా మనం ఎవ్రీథింగ్ వీ విల్ డెవలప్ ఇన్ దిస్ డాష్ బోర్డ్ అనమాట. సో వీ విల్ లాగిన్ టు ద సిస్టమ్, వీ విల్ గో టు ద డిజైన్ అండ్ వీ విల్ డెవలప్. సో ఏం చేస్తున్నాం ఇక్కడ సిపిఐలో, వీఆర్ యాక్సెసింగ్ ద సిపిఐ అకౌంట్ ఓవర్ ఇంటర్నెట్. మనం ఒక ఇంటర్నెట్ యూస్ చేసుకొని క్రోమ్లోకి లాగిన్ అయ్యి వీఆర్ లాగింగ్ ఇన్ టు అన్ యూఆర్ఎల్. కాబట్టి దీన్ని ఏమంటాం మనం, క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటాం అనమాట. సో వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద సిస్టమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్. దట్స్ ద రీజన్ అవర్ టూల్ ఈస్ కాల్డ్ Cloud Platform Integration. Okay, the latest name of Cloud Platform Integration is BTP IS. IS is nothing but Integration Suite. ఇలా మనం 2 సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, సో మీకు ఇప్పుడు ఏమర్థమైంది, వాట్ ఈస్ సిపిఐ అంటే అర్థమైంది, వై వి విల్ యూస్ సిపిఐ అంటే అర్థమైంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం సిపిఐలో. ఓకే, సేమ్ వే ఇక్కడ మీరు చూస్తే మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు. సో ఇక్కడ మనకు వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే రిక్వెస్ట్ వస్తుంది. ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, వాట్ ఈజ్ యువర్ నేమ్ని జర్మన్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో బేసిక్గా వీడు ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాడు ట్రాన్స్లేటర్కి, ఆ ట్రాన్స్లేటర్ రిక్వెస్ట్ జర్మన్ వాడికి పంపిస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ వీడు రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇన్ కేస్ వీడు రెస్పాండ్ అయ్యాడు అనుకోండి, మై నేమ్ ఇస్ సంథింగ్ అని రెస్పాండ్ అవుతాడు. సో వీడు రెస్పాండ్ అవ్వలేదు, వీడి ఆన్సర్తో వీడికి సంబంధం లేదు, ఆ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం ఏమంటామంటే వన్ వే కమ్యూనికేషన్ అంటాం. వన్ వే కమ్యూనికేషన్. వన్ వే కమ్యూనికేషన్ అంటే ఏంటి? సో సిపిఐకి ఒక రిక్వెస్ట్ వస్తుంది, రిక్వెస్ట్ విల్ బి సెండ్ టు సిపిఐ అండ్ సేమ్ రిక్వెస్ట్ విల్ బి సెండ్ టు రిసీవర్. సో బేసిక్గా మనకి ఇక్కడ ఒక ఎంప్లాయీ ఫైల్స్ వస్తుంది, లేదంటే ఎంప్లాయీ డేటా వస్తుంది, లేదంటే ఒక ఆర్డర్ డేటా వస్తుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని ఒక డేటా వస్తుంది. సో ఏబిసిని మనం సిపిఐలోకి తీసుకొని దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేయాలి. ఏ అంటే 1 కింద, బి అంటే 2 కింద, సి అంటే 3 కింద కన్వర్ట్ చేయాలి. సో బేసిక్గా ఇక్కడ నుంచి మనకి ఏబిసి అని ఒక డేటా వస్తుంది. ఈ డేటాని మన సిపిఐలోకి వస్తుంది. సిపిఐ ఏం చేస్తుంది? సో 1 2 3 అనే ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో వాట్ సిపిఐ ఇస్ డూయింగ్ హియర్? 1 2 3 కింద కన్వర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ డూయింగ్ కన్వర్షన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్. సో ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని, సో సింగిల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ని మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తాం, ఆ రిక్వెస్ట్ రిసీవర్కి వెళ్తుంది. వీళ్ళకి రిసీవ్ అయిందా, వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, అది మనకు సంబంధం లేదు. సో అవర్ జాబ్ ఈస్ టు సెండ్ ద రిక్వెస్ట్. సో అలాంటి ఇంటర్ఫేసెస్ మనం డెవలప్ చేస్తే ఆ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ని వన్ వే కమ్యూనికేషన్ అంటాం. ద అదర్ టెక్నికల్ నేమ్ ఆఫ్ వన్ వే కమ్యూనికేషన్ ఈస్ asynchronous communication. Asynchronous communication. సో వాట్ ఈస్ asynchronous communication? లెట్స్ సే దిస్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏమన్నాడు? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ట్రాన్స్లేటర్ పంపించాడు. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ని జర్మన్ కింద కన్వర్ట్ చేసి వీడికి పంపిస్తుంది. సో వీడికి రిసీవ్ అయింది, కానీ వీడు ఆన్సర్ ఏం చెప్పట్లేదు. వీడికి ఆ ఆన్సర్ అవసరం లేదు. ఈ జస్ట్ క్వశ్చన్ అడగటం వరే వీడి పని. దట్స్ జస్ట్ త్రూ దట్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్, దట్స్ ఇట్. ఈ డోంట్ బోదర్ వాట్ ఈస్ హిస్ నేమ్, వాడు ఏం ఆన్సర్ చెప్తాడు, వీడికి సంబంధం లేదు. సో what is doing is sending small request to the translator, that's it. ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ని వన్ వే కమ్యూనికేషన్ అంటాం. అంటే జస్ట్ మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తాం, ఆ రిక్వెస్ట్ ని రిసీవర్కి పంపిస్తాం. సేమ్ వేలో సిపిఐలో కూడా మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, మనకు ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ని మనం రిసీవర్కి పంపిస్తాం. ఇలా మనకి వాళ్ళకి రిసీవ్ అయిందా, వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, మనకి ఏమైనా తిరిగి పంపించారా, మనకు సంబంధం లేదు. ఇలాంటి కమ్యూనికేషన్ ని మనం ఏమంటామంటే వన్ వే కమ్యూనికేషన్ అంటాం అనమాట. Request will be sent to CPI and same request will be sent to receiver. The other way, the other name of technical name. So నార్మల్గా యాక్చువల్ నేమ్ మనం ఏమంటామంటే ఆ కమ్యూనికేషన్ ని మనం asynchronous communication అంటాం అనమాట. ద అదర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ టూ వే కమ్యూనికేషన్. టూ వే కమ్యూనికేషన్. సో ఇవన్నీ ఏంటంటే మీరు డెవలప్ చేసేటప్పుడు అర్థమవుతుంది వన్ వే కమ్యూనికేషన్ అంటే ఏంటి, టూ వే కమ్యూనికేషన్ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో అది అర్థం అవ్వాలంటే ముందు మీకు అర్థం కావాలి అసింక్రనస్ అంటే ఏంటి, సింక్రనస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఎన్ని వేస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి సిపిఎల్ అనేది మీకు తెలియాలన్నమాట. సో టూ వే కమ్యూనికేషన్. సో వి ఆల్రెడీ నో వన్ వే కమ్యూనికేషన్ అంటే మనకి సిపిఐకి ఒక రిక్వెస్ట్ వస్తుంది. మీరు డెవలప్ చేసేటప్పుడు ఒక టూ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేసి డెవలప్ చేస్తారు. సో సెండర్ వాళ్ళు మనకు ఒక డేటా పంపిస్తారు, సిపిఐ ఏం చేస్తుంది, అది రిసీవర్కి పంపిస్తుంది. సో అక్కడితో మన జాబ్ అయిపోయింది, సిపిఐ జాబ్ అయిపోయింది. సో ఆ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ని మనం వన్ వే కమ్యూనికేషన్ అంటాం. సో నార్మల్ గా దాన్ని మనం యాక్చువల్ గా పిలవాల్సింది అసింక్రనస్ ఇంటర్ఫేసెస్. అసింక్రనస్ ఇంటర్ఫేసెస్ అంటే వీ డోంట్ కేర్ అబౌట్ రెస్పాన్స్. సో జస్ట్ రిక్వెస్ట్ పంపడం వరకే మన పని అనమాట. సో we have one more communication called two-way communication. So we can call it also as synchronous communication or synchronous కమ్యూనికేషన్. సింక్రనస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు వీడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ట్రాన్స్లేటర్కి పంపాడు. సో ఈ ట్రాన్స్లేటర్ ఏం చేసింది, జర్మన్ కింద కన్వర్ట్ చేసి వీడికి పంపింది. వీడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఓకే నన్ను వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతున్నాడు కాబట్టి ఐ షుడ్ ఆన్సర్ అని వీడు మై నేమ్ ఈజ్ అఖిల్ అని రిసీవింగ్ ట్రాన్స్లేటర్కి పంపిస్తాడు. జర్మన్లో చెప్తాడు. ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, సేమ్ మై నేమ్ ఈజ్ అఖిల్ జర్మన్లోని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి రెస్పాన్స్ బ్యాక్ టు వీడికి పంపిస్తుంది. దట్ మీన్స్ దే ఆర్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్. వీడు ఒక రిక్వెస్ట్ పంపించాడు ట్రాన్స్లేటర్కి, అది రిక్వెస్ట్ ని కన్వర్ట్ చేసి పర్సన్ బికి పంపించింది. వీడు ఆన్సర్ చేయగానే అగైన్ దట్ టేక్స్ బ్యాక్స్ యాజ్ అ రెస్పాన్స్, అగైన్ కన్వర్ట్ ఆ రెస్పాన్స్ ని వీడికి పంపించింది. సో హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్, దే ఆర్ కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్లేటర్. సేమ్ వే సిపిఐలో కూడా వీ విల్ గెట్ ద రిక్వెస్ట్, వీ విల్ సెండ్ ద రిక్వెస్ట్ టు ద రిసీవర్. వాళ్ళకి మనకి ఒక రెస్పాన్స్ బ్యాక్ పంపిస్తారు. ఓకే వి రిసీవర్ సక్సెస్ఫుల్ గా పోస్ట్ అయింది, సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ అయిందని మనకు ఒక రెస్పాన్స్ పంపిస్తారు అనమాట. ఆ రెస్పాన్స్ అలాంటి ఇంటర్ఫేసెస్ మనం డెవలప్ చేస్తే అలాంటి ఇంటర్ఫేసెస్ ని మనం సింక్రనస్ ఇంటర్ఫేసెస్ అంటాం అనమాట. సో synchronous or two-way communication. That means we will talk each other. So CPI will send request to the receiver and receiver will send back
ద రెస్పాన్స్. ఓకే, సో ఇలా మనకి 2 వేస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. 2 వేస్ ఆఫ్ సింక్రనస్ ఇంటర్ఫేసెస్ కానీ అసింక్రనస్ ఇంటర్ఫేసెస్ కానీ మనం అంటాం. బేసిక్గా మనం సిపిఐలో డెవలప్ చేసేటప్పుడు మనం అన్ని ఇంటర్ఫేసెస్ అంటాం. సో బేసిక్గా మనం వాటిని ఇంటర్ఫేసెస్ అంటాం. సో సమ్ టైమ్స్ వీ విల్ కాల్ ఇట్ as interfaces, sometimes we will call it as an iflows, sometimes we'll call it as an integration flows. సో ఇన్ని నేమ్స్ తో మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో ఈ డిఫైన్ చేసేటప్పుడు మనకు తెలియాలి అది సింక్రనస్ ఇంటర్ఫేసా అసింక్రనస్ ఇంటర్ఫేసా. సో మనకి ఎలా తెలుస్తుంది? సో మనకి రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడే చెప్తారనమాట. ఓకే, మీరు ఈ సిస్టమ్కి పంపండి, ఈ సిస్టమ్కి పంపించిన తర్వాత మీకు ఈ రెస్పాన్స్ వస్తుంది, ఈ రెస్పాన్స్ తిరిగి మాకు పంపండి అంటారనమాట. సో అవి ఎలా డెవలప్ చేయాలి ఏంటనేది మీకు ప్రాక్టికల్స్ లో తెలుస్తుంది. బట్ try to understand, in CPI we have 2 ways of communication. One is one-way communication, which is called asynchronous communication. What is asynchronous communication? సో మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ ని మనం రిసీవర్కి పంపిస్తాం, అక్కడతో సిపిఐ జాబ్ అయిపోయింది. దట్స్ ఇట్. వీ డోంట్ కేర్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ ఇన్ ద రిసీవర్ సిస్టమ్, వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ పోస్టెడ్ ఇన్ ద రిసీవర్ సిస్టమ్, ఆర్ సమ్ ఇష్యూస్ ఇన్ ద రిసీవర్ సిస్టమ్. వీ డోంట్ కేర్, ఆర్ వీ విల్ నాట్ బోదర్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ని మనం అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటాం. వేరాస్ వాట్ ఈస్ టూ వే కమ్యూనికేషన్ ఆర్ సింక్రనస్ కమ్యూనికేషన్? మనకు సోర్స్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ ని మనం రిసీవర్కి పంపిస్తాం. వన్స్ వీ సెండ్ టు ద రిసీవర్, దే విల్ సెండ్ బ్యాక్ ద రెస్పాన్స్ ఇమీడియట్లీ. ఓకే, మనకు ఒక ఆర్డర్ పంపించాం, ఆర్డర్ సక్సెస్ఫుల్లీ పోస్టెడ్, లేదంటే ఆర్డర్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ అని మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ తిరిగి మనం ఎవరికి పంపిస్తాం? సెండర్ వాళ్ళకి పంపిస్తాం అనమాట. సో ఈ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ని మనం టూ వే కమ్యూనికేషన్ అంటాం. సో అదర్ టెక్నికల్ నేమ్ is synchronous communication. So these are the two possible ways of communication in the CPI. Okay, next, CPI runs on which environment? సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ మీరు చూడరు రియల్ టైంలో ఏ ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది మిమ్మల్ని ఎవరు అడగరు కూడా. బట్ వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ సమ్ టూల్, ఒక టూల్ మీద మీరు వర్క్ చేస్తున్నారంటే దాని టూల్ యొక్క హిస్టరీ మీకు తెలియాలి. సో ఫార్ మీకు సిపిఐ అంటే ఏంటో తెలుసు, సిపిఐలో ఎలా, వాట్ ఆర్ ద నేమ్స్, మీ నేమ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఓల్డ్ నేమ్ ఏంటి, న్యూ నేమ్ ఏంటి అని మీకు తెలుసు. ఇప్పుడు వాట్ ఆర్ ద పాసిబుల్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్ మీకు తెలుసు. నెక్స్ట్, సిపిఐలో ఏం ఎన్విరాన్మెంట్స్ ఉంటాయో మీకు తెలియాలి. ఓకే, సిపిఐలో 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఒకే దాంట్లో 2 ఉండవు, ఏదర్ 1 ఉంటుంది. సో సిపిఐ విల్ హ్యావ్ 2 ఎన్విరాన్మెంట్స్. వన్ ఈజ్ న్యూ ఎన్విరాన్మెంట్, వన్ ఈజ్ క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్. క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్. సో ఈ నియో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, క్లౌడ్ ఫౌండరీ అంటే ఏంటి? సో సిపిఐలో 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. మనం ప్రాక్టికల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది ఇంకా క్లియర్గా. బట్ ట్రై టు అండర్స్టాండ్ క్లౌడ్ ఫౌండరీ అంటే ఏంటి, నియో అంటే ఏంటి. సో ఏదైనా మనం టూల్ యూజ్ చేసేటప్పుడు మనకు ఒక డేటాబేస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ కొన్నారు, ఫోన్ కొన్నప్పుడు మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తాడు 128, 256 అని. సో ఆ స్టోరేజ్ లేదంటే మీరు ఫోన్ కొని వేస్ట్ కదా. సో ఇఫ్ యూ బయింగ్ సమ్ ఫోన్, మీరు ఫస్ట్ చెక్ చేసేది ఏంది, ర్యామ్, తర్వాత రోమ్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ అండ్ ద స్టోరేజ్. మీకు స్టోరేజ్ ఇంపార్టెంట్ బికాస్ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, యాప్స్ కానీ, ఎనీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ద మొబైల్ ఫోన్ ఆర్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ, స్టోరేజ్ క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది అనమాట. సేమ్ వే మన సిపిఐలో కూడా వెన్ యూ డెవలపింగ్ దీస్ ఇంటర్ఫేసెస్, ఒక ఇంటర్ఫేస్ మనం డెవలప్ చేసేటప్పుడు ఒక డేటా మనకు వస్తుందంటే ఏంటి, బ్యాక్ ఎండ్ లో అది స్టోరేజ్ కావాలి. ఒక డేటా మనకు వస్తుంది, ఒక మెసేజ్ మీకు వస్తుంది మొబైల్ ఫోన్ లో, మీ స్టోరేజ్ అంతా ఫిల్ అయిపోతే మీకు మెసేజెస్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ తీసుకోండి, మీరు ఈమెయిల్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక 10 GB 5 GB ఇస్తాడు. సో మీ డ్రైవ్ అంతా ఫిల్ చేశారు. సో మీకు డ్రైవ్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత ఈమెయిల్స్ కూడా మీకు రావు. సో ఇట్ విల్ సే స్టోరేజ్ ఇస్ ఫుల్, ట్రై టు బై ఏ న్యూ స్టోరేజ్. ఓకే, అడిషనల్ గా మనీ పే చేసి స్టోరేజ్ కొనుక్కోండి అని మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సేమ్ వే మన సిపిఐలో కూడా మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డీలింగ్ ఇట్ విల్ ఆక్యుపై సమ్ మెమొరీ, కొన్ని స్టోరేజ్ ఆక్యుపై చేసుకుంటుంది. సో వాట్ ఎవర్ ద సిపిఐ ఎన్విరాన్మెంట్ రన్నింగ్ ఆన్ ఎస్ఏపి డేటాబేస్. ఓకే, ఎస్ఏపి డేటాబేస్ బేసిక్ ఏమంటున్నాం, డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టోరేజ్ అనమాట. సో ఎస్ఏపి డేటాబేస్ యూజ్ చేస్తే ఆ సిపిఐ ఎన్విరాన్మెంట్ నియో ఎన్విరాన్మెంట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిపిఐలో జాయిన్ అయ్యారు, సిపిఐ మీద వర్క్ చేస్తున్నారు,
దానికి ఒక డేటా స్టోరేజ్ కావాలి, దానికి ఒక స్టోరేజ్ కావాలి. ఆ డేటా స్టోరేజ్ ఎస్ఏపి వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే ఆ ఎన్విరాన్మెంట్ని మనం నియో ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకే, మోస్ట్లీ ఇది ఎవరు యూస్ చేయట్లేదు, ఫ్యూచర్లో ఇది కూడా ఉండదు అనమాట. సో వీ విల్ బీ హ్యావింగ్ ఓన్లీ క్లౌడ్ ఫౌండరీ. క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్ అని ఎప్పుడు అంటాం? సో వెన్ ఎవర్ సిపిఐ యూజెస్ థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్స్. సో whenever CPI uses third party data providers, ఆ ఎన్విరాన్మెంట్ ని మనం క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్ అంటాం. వాట్ ఆర్ ద థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్స్? డేటా ప్రొవైడర్స్ అంటే ఎవరు అసలు? బేసిక్ గా ఒక స్టోరేజ్ ని రెంట్ కి ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ గూగుల్ డ్రైవ్ ఉంది. సో ఈ డ్రైవ్ లో వీడియోస్ అన్ని పెడుతున్నాం, రేపు 10 GB ఫిల్ అయిపోద్ది. మనం ఏం చేస్తాం? అడిషనల్ గా ఒక ₹100 పే చేసుకొని ఒక 10 GB 100 GB అడిషనల్ గా తీసుకుంటాం. సో ఇక్కడ డేటా మనకి ఎవరు ఇస్తున్నారు? గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు. సో దే ఆర్ ద డేటా ప్రొవైడర్స్. సో మనం ఎప్పుడైతే సిపిఐ యూజెస్ ద థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్స్. సో వాట్ ఆర్ ద లీడింగ్ డేటా ప్రొవైడర్స్ ఇన్ మార్కెట్? సో గూగుల్, AWS, Amazon Web Services, Alibaba. What else? Google, AWS, Alibaba, we have Azure. ఓకే, ఇవన్నీ డేటా ప్రొవైడర్స్ అనమాట. వీళ్ళు మనకి స్టోరేజ్ ఇస్తారు. సో ఎప్పుడైతే సిపిఐ యూజెస్ దీస్ డేటా ప్రొవైడర్స్, ఎప్పుడైతే మనం వీళ్ళు డేటా స్టోరేజ్ యూజ్ చేసుకుంటామో ఆ ఎన్విరాన్మెంట్ మనం క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్ అంటాం. సో అలా కాకుండా ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ ఉంటుంది. వెన్ సిపిఐ యూజెస్ ఓన్ డేటాబేస్ ఆఫ్ ఎస్ఏపి, దట్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ నియో ఎన్విరాన్మెంట్. సో వెన్ సమ్మన్ ఆస్క్ which environment CPI runs on, you should say Cloud Foundry. Then next question they will ask, why it is called Cloud Foundry? So whenever CPI uses third-party data providers. So what are the third-party data providers? Google, Amazon Web Services, Alibaba, Azure. So all these are third-party data providers. These are not product of SAP. SAP కి వీళ్ళకి ఏం సంబంధం లేదు. సో దే విల్ యూస్ దర్ సర్వీసెస్ అంతే. మనం సిపిఐ వీళ్ళ సర్వీసెస్ యూస్ చేసుకుంటున్నాం అంతే. ఒక రెంట్ పే చేస్తున్నాం, ఓకే, పర్ మంత్ ఇంత, పర్ లేదంటే లీజ్ తీసుకొని ఇలా మనం పే చేస్తాం. సో whenever we use these data providers, our environment is called the Cloud Foundry environment. Okay, so next, CPI platform. సో ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, సిపిఐ దేని మీద వర్క్ అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని ఏమంటారు జావా మీద రన్ అవుతాయి, లేదంటే పైథాన్ మీద రన్ అవుతాయి, .NET మీద రన్ అవుతుంది కొన్నిటిని. సో దే విల్ రైట్ అ ప్రోగ్రామ్ అండ్ దే విల్ మేక్ దేర్ అప్లికేషన్ వర్క్. అలాగే సిపిఐ దేని మీద రన్ అవుతుంది? సిపిఐ విల్ రన్ ఆన్ అపాచీ క్యామెల్ ఫ్రేమ్వర్క్. అపాచీ, ఇవన్నీ ఇంట్రడక్షన్ అండి. సో ఇవన్నీ ఎవరు ఇంటర్వ్యూలు అడగరు. కానీ వెన్ సమ్మన్ ఆస్క్, ఎవరైనా తెలియని వాళ్ళు అడిగినప్పుడు దేని మీద రన్ అవుతుంది, మీ ఎన్విరాన్మెంట్ ఏది? నాది నియో ఎన్విరాన్మెంట్. మీదే ఎన్విరాన్మెంట్, మీది కూడా నియో అంటే, నియో కాకుండా మనకి ఇంకో ఎన్విరాన్మెంట్ ఏముంది? క్లౌడ్ ఫౌండరీ ఉంది. సో వీ నీడ్ టు సే, ఓకే నాది నియో కాదు, వీఆర్ రన్నింగ్ ఆన్ క్లౌడ్ ఫౌండరీ. దెన్ ఐ విల్ ఆస్క్, ఓకే క్లౌడ్ ఫౌండరీ ఐఎమ్ హియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, వాట్ ఈస్ క్లౌడ్ ఫౌండరీ అని అడుగుతారు. సో వెన్ అవర్ సిపిఐ యూజెస్ థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్స్, అవర్ ఎన్విరాన్మెంట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్. సో అలాగే సిపిఐ దేని మీద బిల్డ్ అయి ఉంది? సో విచ్ ఫ్రేమ్ వర్క్ సిపిఐ ఈస్ రన్నింగ్ ఆన్? సో సిపిఐ విల్ రన్ ఆన్ అపాచీ క్యామెల్ ఫ్రేమ్వర్క్. సో సిపిఐ ఇస్ బిల్ట్ ఆన్ అపాచీ క్యామెల్ ఫ్రేమ్వర్క్. సో మన ఇది సిపిఐ అనేది అపాచీ క్యామెల్ ఫ్రేమ్వర్క్ మీద బిల్ట్ అయింది కాబట్టి మనం ఏం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా సిపిఐలో we will call that as camel expressions. So we will be dealing with some expressions. Let me take one example. Expressions. So ఇక్కడ చూస్తే బాడీ డాలర్ సింబల్ ప్రాపర్టీ డాట్ డాలర్ సింబల్ హెడర్ డాట్ డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ బాడీ. సో డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, ఇవన్నీ ఏంటంటే క్యామెల్ ఎక్స్ప్రెషన్స్. సో ఎందుకు క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి? సో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, విచ్ రన్స్ ఆన్ జావా, విచ్ రన్స్ ఆన్ పైథాన్, విచ్ రన్స్ ఆన్ C++, ఇలా చాలా ఉంటాయి అనమాట. కానీ ఈ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇవ్వాలి? బికాస్ దీస్ ఆర్ ద camel expressions. Why we need to use only camel expressions? Because CPI built on Apache camel framework. కాబట్టి ఇవి camel expressions ఒక్కటే అర్థం చేసుకుంటుంది. సో we need to use camel expressions. ఓకే, సో ఫార్ మనం ఏం తెలుసుకున్నాం? వాట్ ఈస్ సిపిఐ? సిపిఐ అంటే ఏంటి? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సిపిఐ? సిపిఐలో ఏం చేస్తుంది? నాట్ ఓన్లీ ద కన్వర్షన్, ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్మిటింగ్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ సీన్,
what types of communications are available in the CPI. One-way communication, two-way communication. So one-way communication ante other name of one-way communication, asynchronous communication. So other name of two-way communication, synchronous communication. So next, environment. So CPI environment దేని మీద రన్ అవుతుంది? It may run on two environment. One is Neo environment, one is Cloud Foundry environment. So what is Neo environment? If CPI uses SAP database, that is called Neo environment. If CPI uses third-party data providers, Google, Amazon Web Services, Alibaba, Azure, ఇవన్నీ Cloud Foundry environments. Now CPI runs on which platform? It will run on Apache Camel framework. So ఏం ఫ్రేమ్వర్క్ రన్ అవుతుంది? It will runs on Apache Camel framework. So ఇవన్నీ CPI uses. సో మార్కెట్లో మనకి PIPO అని ఒక టూల్ ఉంది. సో విచ్ ఇస్ కరెంట్లీ రన్నింగ్. సో ఈ టూల్ కాకుండా మీరు ఇప్పుడు అందరూ ఏం నేర్చుకుంటున్నారు? CPI నేర్చుకుంటున్నారు. సో ఆల్రెడీ డిఫరెన్సెస్ చెప్పేశారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్ హియర్, బట్ ఐ విల్ సే ద మేజర్ పాయింట్స్. సో PIPO అనేది 2026తో సపోర్ట్ ఆగిపోతుందండి. సో సపోర్ట్ ఆగిపోతుంది దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి PIPOలో. సో ఈ ఇష్యూ ఎవరికి రిజాల్వ్ చేస్తారు? దాని మ్యానుఫ్యాక్చర్, దాని ఓనర్ ఎవరు? SAP వాడు ఓనర్. ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓకే మీరు ఇచ్చిన ప్రొడక్ట్లో ఈ డిఫెక్ట్ ఉంది, నేను ఇలా వర్క్ చేస్తుంటే ఇష్యూ వచ్చింది, ఒకసారి చూసి చెక్ చేసి రిజాల్వ్ చేయండి అని వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతాం. సో అలా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్, వాళ్ళు చూసి ఇష్యూని రిజాల్వ్ చేసే ఛాన్సెస్ ఆఫ్టర్ 2026 నెగ్లిజిబుల్, అంటే ఏముండవు. సో దట్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ PIPO, ఎవరైతే ఇప్పుడు PIPO మీద వర్క్ చేస్తున్నారో, ఎవరైతే PIPO మీద డెవలప్ చేస్తున్నారో, దే నీడ్ టు మైగ్రేట్ ఎవ్రీథింగ్ టు CPI. సో PIPO మీద 15 years నుంచి నేను పనిచేస్తున్నా. నాకు రిక్వైర్మెంట్ ఏంటి? నెక్స్ట్ ఇయర్తో PIPO ఉండదు. సో ఈ 15 years ఎక్స్పీరియన్స్ నాకు CPI మీద వర్క్ అవుతుందా? సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఫంక్షనాలిటీ సేమ్ కాబట్టి కొంచెం ఒక ఎక్స్టెండ్ ద్వారా మనకు హెల్ప్ అవుతుంది. కానీ హూ ఎవర్ వర్కింగ్ ఆన్ PIPO దే నీడ్ టు లర్న్ CPI. సో వాళ్ళు కంపల్సరీగా CPI నేర్చుకోవాలి. దే నీడ్ టు మైగ్రేట్ దేర్ ఇంటర్ఫేసెస్, దేర్ ఐఫ్లోస్, దేర్ ఇంటిగ్రేషన్ ఫ్లోస్, ఎవ్రీథింగ్ టు ద CPI. కాబట్టి అందుకే CPI కొంచెం డిమాండ్లో ఉందన్నమాట. సో దే ఆర్ మూవింగ్ ఆల్ ద ఐఫ్లోస్ ఫ్రమ్ PIPO టు CPI. నాట్ ఓన్లీ మైగ్రేషన్, ఇప్పుడు ఏదైతే కొత్త రిక్వైర్మెంట్స్ వస్తున్నాయో ప్రాజెక్ట్లోకి, ఏదైతే కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయో, దే ఆర్ డెవలపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద CPI. సో ఇన్స్టెడ్ ఆఫ్ PIPO, they are developing in the CPI. So that is the one advantages you need to learn CPI. And what are the advantages of CPI? Okay, what are the advantages of CPI? CPI వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో ఇఫ్ కంపెనీ యూజింగ్ CPI PIPOతో పోల్చుకుంటే CPI ఎందుకు యూజ్ చేయాలి? మీరు ఒక ఇంటిగ్రేషన్ డెవలపర్ ఇంటర్వ్యూలో కూర్చున్నారు, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు. సో మీరు PIPO ఉంది, SAPలో CPI ఉంది, సో సపోర్ట్ ఆగిపోవట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రెండు ప్యారలల్గా రన్ అవుతున్నాయి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. సో యాజ్ ఎ డెవలపర్ మీరు PIPO సెలెక్ట్ చేసుకుంటారా, CPI సెలెక్ట్ చేసుకుంటారా? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ PIPO అనేది ఒక ఆన్ ప్రిమైస్ టూల్ అండి. సో ఆన్ ప్రిమైస్ టూల్ అంటే ఎనీథింగ్ వి ఇన్స్టాల్ ఇన్ అవర్ లోకల్ మిషన్. సో మన లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేసేది ఆన్ ప్రిమైస్ అప్లికేషన్. సో ఈ ఆన్ ప్రిమైస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే ముందు మనం ఒక SAP వాడి దగ్గరికి వెళ్ళి నాకు PIPO కావాలి అంటాడు. సో వాడు ఇన్స్టాల్ చేసేటప్పుడే అన్ని క్యాపబిలిటీస్లో ఇన్స్టాల్ చేస్తాడు, వెదర్ యూ విల్ యూజ్ ఇట్ ఆర్ నాట్ యూజ్ ఇట్. సో దాంట్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి, అన్ని ఇన్స్టాల్ చేస్తాడు. సో యూ నీడ్ టు పే ఎవ్రీథింగ్ అనమాట. సో వెదర్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్, యూ నీడ్ టు పే ఎవ్రీథింగ్. సో కాస్ట్ వైజ్ చాలా ఎక్కువ అనమాట PIPO. కానీ CPI అలా కాదు. CPI అనేది పే యాజ్ యు గో మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో CPIలో చాలా క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఏమేమి క్యాపబిలిటీస్? ఇంటిగ్రేషన్తో పాటు ఓపెన్ కనెక్టర్స్ ఉంది, API మేనేజ్మెంట్ ఉంది, ఇంటిగ్రేషన్ అడ్వైజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆన్ ప్రిమైస్ టూల్ అనుకోండి. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసేస్తాడు. సో మనం యూజ్ చేసినా చేయకపోయినా వీటికి మనీ పే చేయాలి. కానీ CPI అలా కాదు. మీరు ఇంటిగ్రేషన్ యూజ్ చేశారు, యు ఆర్ పేయింగ్ ఫర్ ఇంటిగ్రేషన్. రేపు ఓపెన్ కనెక్టర్స్ రిక్వైర్మెంట్ వచ్చింది, ఫ్రమ్ టుమారో యూ కెన్ పే ఫర్ ద ఓపెన్ కనెక్టర్స్. లేదు రేపు ఎప్పుడైనా API మేనేజ్మెంట్, వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ఇన్ CPI యూ విల్ పే ఫర్ దట్ ఓన్లీ. మనం పే చేస్తామా? మన పాకెట్ నుంచి ఏం పే చేయం, కంపెనీ పే చేస్తుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ CPI అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే పే యాజ్ యు గో మోడల్. నువ్వు ఏదైతే యూజ్ చేస్తున్నావో దాని వరకే నువ్వు మనీ పే చేస్తావు అనమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్. ఓకే, నెక్స్ట్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్
నథింగ్ బట్ ఒక అప్లికేషన్ ఉంది. సో ఎవ్రీ టైం మీకు ఒక యాప్ స్టోర్లో ప్లే స్టోర్లోకి వెళ్తే అప్డేట్ అని అడుగుతుంది. దట్ మీన్స్ దే ఆర్ అప్డేటింగ్ సంథింగ్ అనమాట. సో పిఐపిఓలో చూసుకుంటే ఎవ్రీథింగ్ వీ నీడ్ టు అప్డేట్, వీ నీడ్ టు డూ ద యాక్టివిటీస్. అంటే వి అంటే ఆర్గనైజేషన్ బేసిస్ వాళ్ళు కానీ ఆ పర్టికులర్ డొమైన్లో ఉన్న ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ దే విల్ అప్డేట్ ద అప్లికేషన్. కానీ సిపిఐలో ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ బై ఎస్ఏపి. మనం చేయాల్సింది ఏం లేదు, మనం జస్ట్ వాళ్ళ సర్వీసెస్ని యూస్ చేసుకుంటాం అంతే. సో దీన్ని మనం మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ బై ఎస్ఏపి. మెయింటెనెన్స్ అంటే అప్గ్రేడ్స్ కానీ తర్వాత ప్యాచ్ అప్గ్రేడ్స్ అని అంటాం. సో ఇవన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారు? సిపిఐలో ఎస్ఏపి వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. కానీ పిఐపి వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేస్తారు? మనం ఆర్గనైజేషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో కన్సిడరింగ్ ఆల్ దిస్ అడ్వాంటేజెస్ యాజ్ అన్ ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్ ఐ వుడ్ సజెస్ట్ టు యూస్ సిపిఐ. సేమ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఐ వుడ్ సజెస్ట్ టు యూస్ సిపిఐ ఓవర్ పిఐపిఓ. సో కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. సో బేసిక్గా మనం పిఐపిఓ కాకుండా సిపిఐ ఎందుకు నేర్చుకుంటున్నాం? ద ఫస్ట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద సపోర్ట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. ఇంకో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్స్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ మోడల్ అనమాట. సో ఇది ఆన్ ప్రిమైజ్. సో ఆన్ ప్రిమైజ్ ఈస్ నథింగ్ బట్ మనం ఒక డెస్క్టాప్లోకి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ సెర్చ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏపి అని లాగిన్ అయ్యి సో ఒక S4 సిస్టమ్ ఈసీసీ సిస్టమ్ మనం ఎలా అయితే లాగిన్ అవుతామో అవన్నీ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ అనమాట. ఇవన్నీ మీకు అప్కమింగ్ క్లాసెస్లో తెలుస్తుంది. కానీ ఇఫ్ యూ యాక్సెస్ ఓవర్ ఇంటర్నెట్, ఒక క్రోమ్లోకి వెళ్ళి మీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒక వెబ్సైట్ నుంచి ఒక యూఆర్ఎల్ని యాక్సెస్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? క్లౌడ్ అప్లికేషన్స్ అంటాం. సో దిస్ ఈజ్ అవర్ సిపిఐ డాష్ బోర్డ్ అనమాట. ఇలా మనం సిపిఐని యాక్సెస్ చేసి వీ విల్ బి డెవలపింగ్ ఎవ్రీథింగ్ హియర్. ఎలా డెవలప్ చేస్తాం, ఏంటి కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి, దట్స్ ఇట్. సో యూ విల్ బి క్రియేటింగ్ అన్ అకౌంట్, యూ విల్ బి అసైనింగ్ ద రోల్స్. మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం ఇవన్నీ రియల్ టైంలో మనం చెయ్యం. డైరెక్ట్ మీరు ఏదైతే ఇక్కడ డాష్ బోర్డ్ చూస్తున్నారో ఆ డాష్ బోర్డ్ మీకు ఇస్తారనమాట. మీన్ ఈ లింక్ ఇచ్చేస్తారు. కానీ దీనికి ముందు ఈ లింక్ రావడానికి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అవన్నీ ఎవరు చేస్తారు? బేసిస్ వాళ్ళు చేస్తారు. బేసిస్ ఈజ్ ద అడ్మిన్ యాక్టివిటీ. మీకు ఆథరైజేషన్స్, అథెంటికేషన్స్, సర్వర్ ఇష్యూస్, సో తర్వాత ఏమన్నా ఇష్యూస్ వస్తే అవన్నీ బేసిస్ వాళ్ళు డీల్ చేస్తారు. కానీ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ అవి ఎలా డెవలప్ చేస్తారు, అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారు, అకౌంట్స్ అంటే ఏంటి, గ్లోబల్ అకౌంట్ అంటే ఏంటి, సబ్ అకౌంట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఈజ్ ఇట్ ఫైన్ ఈరోజు? ఎనీ క్వశ్చన్స్? సో So, ఇవన్నీ sir, yeah, yeah, okay. So Neo environment is used by PI or PO, no like you discussed. Hmm? PI. So there is no picture, PI is coming into the picture. This completely CPI environment I'm talking here. సో సిపిఐ ఎన్విరాన్మెంట్. సో సిపిఐ ఒక ఎన్విరాన్మెంట్, నియో ఎన్విరాన్మెంట్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ దట్ సిపిఐ యూజెస్ ఎస్ఏపి డేటాబేస్. అదే సిపిఐ ఎన్విరాన్మెంట్ని క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్ అని ఎప్పుడు అంటామంటే వెన్ ఎవర్ సిపిఐ యూజెస్ థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్స్ లైక్ గూగుల్, AWS, అలీబాబా, అజూర్. Okay. ఓకే, సో ఇలా And also, like main functionality in CPI is to convert the like data. టు ఇంటిగ్రేట్ ద సిస్టమ్స్. Okay. To integrate the systems, let me show you one example. ఓన్లీ డేటా ఫార్మాట్ చేస్తుంది. ఓకే, సో ఇలా మనం ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇదొక సిస్టమ్, ఇక్కడ నుంచి ఒక డేటా వస్తుంది, ఇది వేరే సిస్టమ్ పంపిస్తుంది. ఇలా బేసిక్గా ఏది మనం కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు, కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ మనకి ఇలా ఫంక్షన్స్ ఉంటాయి. ఏ ఫంక్షన్స్ ఎప్పుడు యూస్ చేయాలో మనకి తెలియాలి. సో అవర్ ఎజెండా విల్ బి, మన ఇంట్రడక్షన్ అయితే అకౌంట్ క్రియేషన్ జరుగుతుంది. తర్వాత ఈచ్ ప్యాలెట్ ఫంక్షన్ గురించి, దీన్ని మనం ప్యాలెట్ ఫంక్షన్స్ అంటాం. ఇవన్నీ టూల్ బార్లో ఉంటాయి. ఈచ్ ప్యాలెట్ ఫంక్షన్ మనం తెలుసుకొని ఈచ్ ప్యాలెట్ ఫంక్షన్ అండర్స్టాండ్ చేసుకొని దాని బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకొని దెన్ వీ విల్ డెవలప్ ద సినారియోస్. డైరెక్ట్గా సినారియోస్ డెవలప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. సో I will take my time to explain each and every palette function, then we'll go to the scenarios. Okay. యా, అంటే ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఓకే, అంటే మెయిన్ ఆ ఇంటిగ్రేషన్ లో జరిగేది డేటా కన్వర్షన్ ట్రాన్స్లేషన్ అని అడుగుతున్నా. Yes, అంతే.
ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. సో ఇఫ్ యూ సీ ఓకే. ఇక్కడ కూడా సో SAP ఇంటిగ్రేషన్ స్వీట్ ఈస్ అన్ ఓపెన్ అండ్ మోడ్యులర్ సపోర్టింగ్ యువర్ ఎంటర్ప్రైజ్ వేరియస్ ఇంటిగ్రేషన్ నీడ్స్ ఫర్ బోత్ SAP అండ్ నాన్ SAP. ఒక SAP సిస్టమ్ నుంచి నాన్ SAP సిస్టమ్స్తో కానీ నాన్ SAP సిస్టమ్స్తో కానీ SAP సిస్టమ్తో కానీ మనం ఇంటిగ్రేట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ CPI. సో వాట్ ఆర్ ద పాసిబుల్స్ ఎలా చేస్తాం అనేది మీకు రేపు అర్థమవుతుంది. ఓకే. Okay, so that's it guys. Any other questions? సార్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు సోర్స్ అండ్ టార్గెట్ మధ్యలో ఇంటిగ్రేషన్ చేస్తుంది కదా, సోర్స్ సిస్టమ్ అనేది ERP నా సార్? Anything. So ERP అంటే SAP సాఫ్ట్వేర్ కదా, SAP టూల్. సో ఇట్ కుడ్ బి అన్ SAP ఆర్ ఇట్ కుడ్ బి అన్ నాన్ SAP. సో అది మీకు అదే చెప్తున్నా, రేపు తెలుస్తుంది వాట్ ఆర్ ద పాసిబుల్ వేస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. CPI యూస్ చేసుకొని మనం సోర్స్ సిస్టమ్ అనేది ERP నా అని అడుగుతున్నాను. నో, అది ERP అవ్వచ్చు, ERP అంటే ECC అవ్వచ్చు, S/4HANA అవ్వచ్చు, నాన్ SAP టూల్ అవ్వచ్చు, అది SFTP సర్వర్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి అన్ ఫేస్బుక్, ఇట్ కుడ్ బి అన్ ట్విట్టర్, ఇట్ కుడ్ బి అన్ గూగుల్ డ్రైవ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకి సిస్టమ్తో సంబంధమే లేదు. అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఇంటిగ్రేట్ ద సిస్టమ్. ఇట్ కుడ్ బి అన్ SAP సిస్టమ్, బోత్ సైడ్స్ SAP ఉండొచ్చు, బోత్ సైడ్స్ నాన్ SAP ఉండొచ్చు, ఫైల్ సర్వర్స్ ఉండొచ్చు, ఒక డైరెక్టరీస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ CPI is to integrate the systems irrespective of their domain. Okay? హలో Yeah. యాక్చువల్గా మీరు ఇందాక PIPO గురించి చెప్పారు కదా, Hmm? ఇట్ ఇస్ సిమిలర్ టు SAP రైట్? Hmm? మనం ఇందులో నియాన్ SAP లో అంటే ఎన్విరాన్మెంట్ లో ఏదైతే 2 టైప్స్ ఉన్నాయో, నియాన్ SAP డేటాబేస్ Hmm? క్లౌడ్ ఫౌండరీ డేటాబేస్, Hmm? ఈ రెండు సిమిలర్ అంటున్నారు కదా. Hmm? అంటే ఈ PIPO అండ్ నియాన్ SAP ఆర్ వెరీ సిమిలర్ టు ది అని అర్థం ఏంటి అని? I didn't get your question actually, but PIPO, యాక్చువల్ PIPO ఒకటి, నియాన్ SAP డేటాబేస్ అని ఎన్విరాన్మెంట్ లో చెప్పారు కదా. that environments, as I said, that environments related to only CPI. ఆ ఎన్విరాన్మెంట్స్ PIPOలో ఉండదు. PIPO ఈ డేటా స్టోరేజ్ యూస్ చేయదు. దే విల్ హ్యావ్ డెడికేటెడ్ డేటాబేస్, వాళ్ళ డేటాబేస్ ఉంటుంది, వాళ్ళ డేటాబేస్ యూస్ చేస్తారు అనమాట. సో PIPO ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. CPIలోకి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ నియో ఆర్ క్లౌడ్ ఫౌండరీ. క్లౌడ్. ఓకే. సో నియో అంటే SAP డేటాబేస్, అంటే వాటికి ఒక డేటా స్టోరేజ్ ఉంటుంది, అది యూస్ చేసుకుంటాం. వేరాస్ అది కాకుండా మనం థర్డ్ పార్టీ యూస్ చేస్తే మనం దాన్ని క్లౌడ్ ఫౌండరీ అంటాం. మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు రేపు అర్థమవుతుంది క్లౌడ్ ఫౌండరీ అంటే ఏంటి అనేది. అంటే నా డౌట్ ఇందులో ఏంటంటే, నియాన్ SAP లో డేటాబేస్ యూస్ చేస్తున్నాం, అది ఇండివిజువల్ అంటే లైక్ క్లౌడ్ అంటే మనం క్లౌడ్ లో స్టోర్ చేస్తాం. ఈ SAP డేటాబేస్ అనేది ఇండివిజువల్ డేటా స్టోరేజ్ లైక్ యూజర్ ఇంటర్ఫేస్ లో ఉండొచ్చు. సిమిలర్ ది వే మీరు ఏదైతే PIPO చెప్పారో ఆ రెండు కూడా సేమ్ యూజర్ ఇంటర్ఫేసెస్ లో ఉన్న డేటాబేస్ అని డౌట్. ఇట్స్ కైండ్ ఆఫ్ సిమిలర్, బట్ SAP PIPOలో ఒరాకిల్ డేటాబేస్ యూస్ చేస్తారు మోస్ట్లీ. సో డోంట్ కంపేర్ దిస్ డేటా స్టోరేజ్ విత్ PIPO అండ్ CPI. సో PIPOలో ఏంటంటే ఒరాకిల్ డేటాబేస్ యూస్ చేస్తారు. దే హ్యావ్ ఆన్ ప్రిమైజ్ కాబట్టి ఆ డేటా స్టోరేజ్ కూడా వాళ్ళ ల్యాండ్స్కేప్లోనే ఉంటుంది, వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళు యూస్ చేస్తారు. వెరస్ కమింగ్ టు CPI ఏంటంటే